ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లతో వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. సర్వత్రా విమర్శలకు దారితీయటంతో లోకేష్ సలహాతోనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నదని, ఈ విమర్శలు చంద్రబాబుకి అంటకుండా లోకేష్ బాబు నిర్వాహకం అని చెప్పడానికి కొన్ని వర్గాలు, తెలుగుదేశంలో కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఈ 10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లకు ఇటువంటి శిక్ష తగిందేనని నిరూపించడానికి, తగిందేనని ప్రజలలో ప్రచారం చేయటానికి పచ్చ మీడియా నడుం కట్టినట్టుంది. ఈ ప్రయత్నము మనకి కొత్త పలుకులో, రాధాకృష్ణ గారి కొత్త పలుకులో స్పష్టంగా గడుపుతుంది. ఇప్పుడు వెయిటింగ్లో ఉన్న అధికారులు అప్పట్లో కిరాయి సైనికులుగా మార్చుకొని చేయించిన అరాచకాలను మర్చిపోరాదంటున్నాడు. అంటే ఇప్పుడు 23 మంది జగన్మోహన్ రెడ్డికి కిరాయి సైనికులుగా మారారంటే, అంటే వాళ్ళు విధి నిర్వహణలో చేస్తే అది కిరాయి సైన్యం అవుతుందా? అలాగే ఇప్పుడు తాజాగా మార్గదర్శి ఫైనాన్స్పై ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్, దానిపై తెలంగాణ హైకోర్టు వ్యవహరించిన తీరు చూస్తుంటే మార్గదర్శి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించిన పద్ధతి 100కి 100 సరైనదేనని రుజువైంది కదా. ఇప్పుడు మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు తన బాధ్యతను నిర్వహించిన అధికారిని వేధించటము, అది కిరాయి సైన్యం లాంటి వ్యవహారం అవుతుందా? ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఎందుకు, హైదరాబాద్లో పెట్టడం ఎందుకు, ఇలాంటి మాటలు అవసరమా? ఇది వాళ్ళు ఎలా కిరాయి సైనికులు అవుతారు? వాళ్ళు నిబద్ధత గల ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యులైన అధికారులు అవుతారు తప్ప, అంటే దానిని వక్రీకరించి కిరాయి సైనికులుగా ప్రొజెక్ట్ చేయడానికి రాధాకృష్ణ చూస్తున్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఆత్మహత్య చేసుకునే వరకు వేధించలేదా? అంటే కోడెల శివప్రసాదరావు నిర్దోషి, ఏమి తప్పు చేయకుండానే ఒక ఐపీఎస్ అధికారి వేధింపులకు గురై హోంశాఖ మంత్రిగా చేసిన సీనియర్ నాయకుడు, పలనాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు నాయకుడు, ఆయన ఆత్మహత్య చేసుకుంటాడా రాధాకృష్ణ? అంత బేలహృదయం గలవాడా? ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? ఆయన ద్వారా రహస్యాలు వెల్లడి కాకుండా ఆయన ఎవరైనా ఏమైనా చేశారా అన్న అనుమానాలు కూడా ఇప్పటివరకు ఉన్నాయి కదా. దానికి సమాధానం చెప్పకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణం, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే జగన్మోహన్ రెడ్డే కారణం అన్నట్టు మాట్లాడుతుంటారు అనమాట. అది వాళ్ళ తెలివితేటలు. అంటే నిరజానత్వము, నంగనాచత్వము ఇలాగే ఉంటుంది. సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయించి అరికాళ్లు పగిలేలా కొట్టడంలో పివి సునీల్ కుమార్ పాత్ర లేదా? దీని మీద సందేహం ఉన్నది. నిజంగా కొడితే కొట్టుకుండవచ్చేమో, మనకు స్పష్టంగా తెలియదు. మెడికల్ రిపోర్ట్ అయితే కొట్టలేదు, ఆయనకి ఏదో షుగర్ వ్యాధి వల్ల, వెరికోస్ వెయిన్స్ వల్ల అలా ఉన్నదే తప్ప ఆయన ఎవరో కొట్టలేదని ఒక వర్గం ఉంటుంది, కొట్టారని ఉంటుంది. ఏదైనా కోర్టు తెలుస్తుంది ఈ విషయము. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ, హైదరాబాద్ విలేకరుల సమావేశాలు పెట్టి నిబంధనలు ఉల్లంఘించిన సంజయ్కు ఏమి శిక్ష విధించాలి? మరి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదా? స్కిల్ కుంభకోణంలో సిమెన్స్ స్కిల్ కుంభకోణంలో ఆయన పాత్ర ఇంకా బయటకు రావాల్సి ఉంది. అంటే కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వకుండానే అధికారులకు మీరు శిక్ష విధించదలుచుకున్నారా? ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్కి అనుకూలంగానే ఉన్నదా? ప్రభుత్వం, ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం నేరం అవుతుందా? ఎలా అవుతుంది రాధాకృష్ణ గారు? రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొల్లి రఘురామరెడ్డి, రిషాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవటానికి ప్రయత్నించకపోవడం సమర్థనీయమా? ఈ రాధాకృష్ణ ఆర్గ్యుమెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయండి. ఆయన మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్ళిన ఆంజనేయులను, ఇతరులను ఆయన ఏ విధంగా ట్రీట్ చేశాడో తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గేటు దగ్గర నుంచి వెనక పంపించేశాడు. పూలగుత్తి ఇస్తే స్వీకరించడానికి ఎవరో శ్రీలక్ష్మి గారు ఇస్తే తీసుకోలేదు. అలాంటి ప్రవర్తన ఉన్న ముఖ్యమంత్రి, కనీస మర్యాద పద్ధతి లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి కొల్లి రఘురామరెడ్డి లేకపోతే రిషాంత్ రెడ్డి వచ్చి కలవటానికి ప్రయత్నిస్తే కలిసేవాడా? వారిని కూడా అంటే వారిని అవమానించాను అన్న అహంకారాన్ని ప్రదర్శించడానికి అవకాశం లేకుండా వాళ్ళు ఆయన కలవటానికి ఇష్టపడలేదు. దాన్ని కూడా తప్పుపడుతున్నాడు రాధాకృష్ణ.
అంటే ఆయన దగ్గరికి వెళ్ళి కాదనిపించుకుని అవమాన భారంతో తిరిగి వస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ప్లస్ రాధాకృష్ణ అండుకోకో వీళ్ళందరూ తెగ సంతోషించేవాళ్ళు అన్నమాట. ఈ ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్లని చంద్రబాబు చేయగలిగింది చాలా చాలా తక్కువ. అంటే వాళ్ళు ఏదో అంటారు కదా, ఇట్లా చూపిస్తారు కదా, అదే చేయగలిగింది చివరికి. అంటే పని ఇవ్వకుండా జీతం తీసుకోవడము, అంటే మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అంటారు కదా, అలాగా ఏదో కార్యక్రమం నడుపుతుంది. ప్రభుత్వానికి ప్రజలకే నష్టం కానీ వారికి ఏమి నష్టం లేదు. ఆ విషయం రాధాకృష్ణ గుర్తించారు. అంటే వాళ్ళని డీజీపీ ఆఫీస్కి వచ్చి కూర్చొని పొద్దున సాయంత్రం వరకు ఇంగ్లీష్ నవల్స్ చదువుకోండి అని చెప్తే అది అవమానించడం, అది వారికి విశ్రాంతి, ఫోర్స్డ్ రెస్ట్ అన్నట్టుగా ఉంది తప్ప మీరు ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారు, అధికారుల మీద కక్ష తీర్చుకోవటం లేదు. ఆ రోజు లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చి విచారణ అధికారులు రఘురామిరెడ్డి ఎన్ని పర్యాయాలు ఫోన్ చేశారో కాల్ డేటా చూస్తే తెలుస్తుంది. ఎవరు అంటే విచారణ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి ఫోన్ చేయవద్దు అనేది కూడా రాధాకృష్ణ నిర్ణయిస్తాడా, చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తాడా? చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్. అంటే వినటానికే నవ్వు వస్తుంది, కానీ ఇటువంటి ఆర్గ్యుమెంట్లు కొంతమంది ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ముందు పెడుతున్నాడు. ఇలాంటి అధికారులకు జగన్ రోత మీడియాతో పాటు తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వత్తాసు పలకటం వింతగా ఉంది. అవును, వింతగానే ఉంటుంది. మనకు నచ్చనిదన్నీ వింతగానే ఉంటుంది. సదరు అధికారులు జగన్ హయాంలో అరాచకంగా ప్రవర్తించినప్పుడు ఇదే ప్రవీణ్ కుమార్ తప్పు అని చెప్పడానికి నోరు రాలేదు. అరాచకంగా వారు ప్రవర్తించలేదు, వారు విధి నిర్వహణ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సహా ప్రజలందరూ విశ్వసించారు. అందువల్లనే వారికి మద్దతుగా నిలిచారు. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు కూడా వారికి మద్దతుగా నిలిచాయి. మీరు అరాచకంగా ప్రవర్తించడము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆటవిక ప్రదర్శన, ఆటవిక వ్యక్తిత్వం, వికృత క్రీడ ప్రదర్శించడం చూస్తున్నారు. ఇప్పుడు పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఇదే ప్రవీణ్ కుమార్ అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేశారన్న విషయం మర్చిపోగలడు. పరిటాల రవి కాంగ్రెస్ ఏజెంట్ల కాళ్ళు నరికినప్పుడు కూడా మరి ఏ అధికారి అక్కడ ఎస్పీగా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతి పత్రిక అయితే ఉంది. అప్పుడు దానిని ఖండించిన జాడ మనకేం తెలియలే. రాధాకృష్ణ గారు పత్రికలో ఖండించిన, పరిటాల రవి చేసిన అరాచకాల గురించి ప్రశ్నించిన మనకి తెలియదు. బీఎస్పీ ఎన్నికల చిహ్నం ఏనుగునెక్కి దొరల గడియలను బద్దలు కొడతానన్న ఇదే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే దొర పంచన చేరారు. మొత్తానికి ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చి తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నాడు జరిగింది ఒప్పు అయితే ఇప్పుడు జరుగుతున్నది కూడా ఒప్పే. అది అరాచకము లేకపోతే విధ్వంసము అని నువ్వు నమ్మేస్తే మీ ఆర్గ్యుమెంటు కరెక్టే. కానీ ప్రవీణ్ కుమార్తో పాటు మరికొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా, ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ్ తన విశ్వసనీయతను, పరువు ప్రతిష్టలను కూడా రాజకీయంగా ఒక వర్గానికి కొమ్ము కాయటం వల్ల కోల్పోయాడన్న విషయాన్ని కూడా మీరు ప్రస్తావిస్తే బాగుండేది రాధాకృష్ణ గారు. వెయిటింగ్లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం ఏ కేసులు పెడుతుందో తెలియదు. మీరు పెట్టే కేసులకు వాళ్ళు భయపడిపోతారని, లేకపోతే కేసులు పెట్టనున్నారని ఈ విధంగా లీక్ చేయటం ద్వారా వారు భయపడిపోతారని అనుకుంటున్నారా రాధాకృష్ణ? వారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అనేక రంగాలలో పరిజ్ఞానం ఉండి అనేక స్థాయిల్లో శిక్షణ పొంది ఈ స్థాయికి వచ్చారు. వారు విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించరు. వారు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపించటము రాధాకృష్ణ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కాదు, ద్వారకా తిరుమలరావు వల్ల కాదు. నిజానికి దానికి సంబంధించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో అంగళ్ళ వద్ద జరిగిన చంద్రబాబు విధ్వంసాన్ని పూర్తి స్థాయిలో బయటపెడితే చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో రాధాకృష్ణనే చెప్పమని అడగాల్సి ఉంటుంది. నిజంగానే వారు హద్దులు మీరు వ్యవహరించిన వారు ఉంటే శిక్ష తప్పకుండా శిక్ష విధించాలి. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఈ 16 మందిలో ఒక అధికారి గురించి ఏదో రాశాడు.
కానీ స్కిల్ కుంభకోణంలో నిధులను సక్రమంగా కాకుండా అక్రమంగా విడుదల చేస్తున్నారని రాసిన అధికారులను చంద్రబాబు ఏ విధంగా పీడించాడు. నిధులను విడుదల చేయడానికి కోట్లాది రూపాయల నిధులను నియమ విరుద్ధంగా విడుదల చేయడానికి అనుమతించిన అంగీకరించిన ప్రిన్సిపల్ కార్యదర్శులను ఫైనాన్స్ కార్యదర్శులను ఏం చేయాలో ఎప్పుడు రాధాకృష్ణ ప్రస్తావించలేదు. వాళ్ళందరూ శుద్ధ పూసలు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి నిబంధనలకు చట్టానికి అనుగుణంగా శాంతి భద్రతలను కాపాడడానికి ప్రయత్నించిన వారు కూడా ద్రోహులే. మీరు కందుకూరులో 8 మంది చచ్చిపోతే ఎవ్వరూ దోషులు కారు. గుంటూరులో తొక్కెసలాటలో 3 చచ్చిపోతే ఎవరూ దోషులు కారు. మీరు కోర్టులను ప్రభావితం చేయగలరు, అధికారులను ప్రభావితం చేయగలరు, కేంద్రాన్ని ప్రభావితం చేయగలరు. అంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. రాధాకృష్ణ గారు సత్యమేవ జయితని, సత్యం ఎప్పుడూ అగ్నిలాగా వెలుగుతూ అది నిరంతరము దుర్మార్గులను కాల్చేస్తుంది. ఆ విషయాన్ని గమనించాలి.